ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కనీస సదుపాయాలకు నోచుకోని గ్రామాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఉన్న మాగసాని తిప్ప గ్రామం. దాదాపు 7.5 దశాబ్దాల నుండి ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం అలవటించారు. చుట్టూ గోదావరి ఉన్న చుక్క నీరు కూడా తాగలేని పరిస్థితి. ఏళ్ల తరబడి తాగునీటి కోసం ఎదురు చూసిన ఈ గ్రామానికి వైఎస్ జగన్ హయాంలో తాగునీరు అందింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇక్కడ తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాట్రేనికోట, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో అనేక తీర ప్రాంత గ్రామాలున్నాయి. ముఖ్యంగా గోదావరి సముద్ర ప్రాంతంలో విస్తృతంగా విస్తరించిన మడ అడవుల మధ్య ఉన్న గ్రామాలకు బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధాలు కూడా ఉండవు. అటువంటి తీర ప్రాంత లంకే మాగసాని తిప్ప గ్రామం. బలసుతిప్ప గ్రామానికి హ్యామ్లెట్ గా ఉన్న ఈ గ్రామానికి చేరుకోవాలంటే బలసుతిప్ప నుండి గోదావరి పాయలో 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అది కూడా సముద్రం పోటులో ఉన్నప్పుడు మాత్రమే ఈ గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. సముద్రం పోటులో ఉంటే గోదావరి పాయలో నీరంతా సముద్రంలోకి చేరడంతో అత్యంత బురదతో కూడిన నేలలో 3 కిలోమీటర్లు నడిస్తే గాని ఈ గ్రామానికి చేరుకోలేము. భౌగోళికంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితుల మధ్య ఉన్న ఈ గ్రామానికి గడిచిన 7 దశాబ్దాలుగా తాగునీటి సదుపాయం లేదు. మాగసాని తిప్ప గ్రామం స్వాతంత్ర్యానికి పూర్వమే ఉంది. గతంలో గోదావరి పాయల్లో స్వచ్ఛమైన నీరు ఉండడంతో చాలా కాలం వీరికి ఇబ్బంది రాలేదు. అయితే క్రమేపీ సముద్ర ప్రభావం పెరగడంతో కిలోమీటర్ల మేర ఉప్పు నీరు చొచ్చుకు వచ్చింది. దీంతో చలమల్లో నీరు కూడా ఉప్పు నీటితో నిండిపోయింది. దాదాపుగా 40-50 ఏళ్ల నుండి గ్రామస్తులు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి తాగునీరు లేకపోవడంతో గ్రామంలో ఉన్న 350 మత్స్యకార కుటుంబాల్లో చాలా వరకు వలస వెళ్లిపోయారు. కొన్నిసార్లు పడవలు వేసుకుని 10 కిలోమీటర్లు ప్రయాణించి బలుసుతిప్ప గ్రామం వెళ్లి అక్కడ ప్రతి ఇంటి నుండి 2-3 బిందెల తాగునీరు అడిగి తెచ్చుకునేవారు. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా మాగసాని తిప్ప సాగునీటి పరిస్థితి గురించి పట్టించుకునేవారే లేకపోయారు. కేవలం తాగునీరు లేక గ్రామం ఖాళీ అయిపోయింది. ఇంత చిన్న గ్రామానికి లక్షల రూపాయల వ్యయం, అనేక వ్యయ ప్రయాసలతో పైప్ లైన్ వేయడం అనవసరం అనుకున్నారేమో. గత పాలకులెవరూ గ్రామానికి తాగునీటి సదుపాయం కల్పించాలనే ప్రయత్నం చేయలేదు. 2019 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను వైఎస్ జగన్ 100కు 100% ఎలా అమలు చేశారో, స్థానికంగా ప్రజలకిచ్చిన హామీలను అప్పటి ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కూడా అమలు చేశారు. ఇచ్చిన హామీలో భాగంగా అనేక వ్యయ ప్రయాసలు కోర్చి 8 నెలల పాటు శ్రమించి గోదావరిలో పైప్ లైన్ వేశారు. దీంతో 2023లో గ్రామానికి తాగునీరు అందింది. దీంతో గ్రామం వదిలి వెళ్లిన వారు సైతం గ్రామానికి తిరిగి వచ్చారు. అయితే ప్రభుత్వం మారిన వెంటనే పరిస్థితి కూడా మారిపోయింది. కూటమి హయాంలో ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ అటకెక్కింది. పట్టించుకునేవారే లేకపోవడంతో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు సిఎస్ఆర్ నిధులతో నియోజకవర్గంలో నిర్మించిన 100 తాగునీటి ట్యాంకులను సైతం కూటమి ప్రభుత్వం నిరుపయోగంగా వదిలేసింది. పైప్ లైన్ నిర్మించి పనులు పూర్తి చేస్తే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నీరందించే అవకాశం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే సతీష్ చెబుతున్నారు. మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మేము చెప్పిన వెంటనే సుమారు ₹1 కోటి, అక్కడ నివసించే సుమారు 400 మందికి ₹1 కోటి సుమారు 8 కిలోమీటర్లు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నుంచి ఆ రోజున్న పరిస్థితుల్లో రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కూడా అనుమతులు మంజూరు చేసి ఆ రోజు వాటర్ ఇవ్వడం జరిగింది. దుర్మార్గం ఏంటంటే ప్రభుత్వం మారింది, చిన్న రిపేర్లు కూడా చేయడానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అక్కడ కనీసం పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా ఎవరు కూడా గ్రామాన్ని విస్మరించడం అంటే నిజంగా చాలా దారుణం. అంటే కూటమి నాయకులు వ్యవహార శైలి ఏ రకంగా ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి మాగసాని తిప్ప గ్రామానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తాగునీరు అందించారు. చిన్నపాటి సమస్యలు అధిగమిస్తే మాగసాని తిప్ప గ్రామానికి యథావిధిగా తాగునీరు అందే అవకాశం ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి కోసం ఎదురు చూస్తున్న తమ గ్రామానికి తాగునీరందించాలని ప్రజలు కోరుతున్నారు.